హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నీవు ఎప్పుడైనా మహాభారతం గురించి చదివి ఆ యుద్ధంలో వాడిన అస్త్రాల గురించి ఆశ్చర్యపోయావా? బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, ఈ అస్త్రాలు కేవలం కల్పితాలా లేక నిజంగా ఆధునిక న్యూక్లియర్ వెపన్స్తో సమానమైన శక్తి కలిగి ఉండేవా? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా తవ్వి చూద్దాం. మహాభారతంలోని అస్త్రాలు న్యూక్లియర్ వెపన్స్ కావచ్చా? సిద్ధంగా ఉన్నారా? లెట్స్ డైవ్ ఇన్. మహాభారతం ఇది కేవలం ఒక కథ కాదు, ఒక జీవన విధానం, సంస్కృతి మరియు జ్ఞాన భాండాగారం. ఈ గొప్ప ఇతిహాసంలో అనేక ఆయుధాల గురించి చెప్పబడింది. అందులో కొన్ని సాధారణ ఆయుధాలైతే కొన్ని దైవాస్త్రాలు, అంటే దేవతల శక్తితో నిండిన అస్త్రాలు. ఉదాహరణకు బ్రహ్మాస్త్రం. దీని సృష్టికర్త బ్రహ్మ యొక్క శక్తిని కలిగి ఉండేది. మహాభారతం ప్రకారం ఈ అస్త్రం ఒక్కసారి ప్రయోగిస్తే లక్షలాది మందిని నాశనం చేయగలదు, భూమిని బీడు చేయగలదు మరియు దాని ప్రభావం తరతరాల వరకు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు ఏదో ఒక ఆధునిక ఆయుధాన్ని గుర్తు చేయడం లేదా? ఇంకా ఉన్నాయి నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం. ఈ అస్త్రాలు కేవలం శారీరక నాశనం మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యతను కూడా మార్చగలవని చెప్పబడింది. ఇవి ఎలా పనిచేసేవి, ఎవరు వీటిని ఉపయోగించారు, మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అస్త్రాలు కేవలం ఆయుధాలు కాదు, అవి ఒక జ్ఞానం, శక్తి మరియు బాధ్యత. ఈ అస్త్రాలు నిజంగా న్యూక్లియర్ వెపన్స్తో సమానమైనవా, లేదా ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమేనా? ముందు న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. న్యూక్లియర్ ఆయుధాలు అణుశక్తిని ఉపయోగించి భారీ విధ్వంసాన్ని కలిగిస్తాయి. హిరోషిమా, నాగసాకిలో 1945లో జరిగిన బాంబు దాడులు ఈ ఆయుధాల శక్తిని ప్రపంచానికి చూపించాయి. ఈ బాంబులు ఒక్కసారిగా లక్షల మందిని చంపాయి, భూమిని రేడియేషన్తో నింపాయి మరియు దీర్ఘకాల పరిణామాలను మిగిల్చాయి. ఇప్పుడు మహాభారతంలోని బ్రహ్మాస్త్రం గురించి ఆలోచించండి. ఇది కూడా ఒక్కసారిగా భారీ నాశనం చేయగలదని, భూమిని వీడి చేయగలదని మరియు తరతరాల పాటు ప్రభావం చూపగలదని చెప్పబడింది. ఇది న్యూక్లియర్ బాంబు లాంటి రేడియేషన్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మహాభారతంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని పాండవుల సైన్యంపై ప్రయోగించినప్పుడు అర్జునుడు దాన్ని నిరోధించడానికి మరో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ ఈ రెండు అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొంటే భూమి నాశనం అవుతుందని ఋషులు హెచ్చరించారు. ఇది న్యూక్లియర్ యుద్ధం యొక్క మ్యూచువల్ అన్యూడ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతాన్ని గుర్తు చేయడం లేదా? ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహాభారతంలో అస్త్రాలు ఉపయోగించిన తర్వాత భూమిపై చెట్లు, మొక్కలు నాశనమైనట్లు, నీరు విషపూరితమైనట్లు వర్ణించబడింది. ఇవి న్యూక్లియర్ ఫాల్అవుట్ తో సమానంగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఊహాగానాలు కావచ్చు. మహాభారతంలో చెప్పిన అస్త్రాలు నిజంగా ఆధునిక ఆయుధాల లాంటివి కాకపోతే, ఇప్పుడు ఈ విషయాన్ని వైజ్ఞానిక దృక్కోణం నుండి చూద్దాం. మహాభారతం రాసినప్పుడు, అంటే వేల సంవత్సరాల క్రితం, అణుశక్తి గురించి ఎవరికీ తెలియదు. కానీ మన పూర్వీకులు సైన్స్ గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కాదు. ఉదాహరణకు భారతీయ గ్రంథాల్లో ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రం, ఇంజనీరింగ్ గురించి ఎంతో వివరించబడింది. కొందరు చిత్రకారులు, శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన ఊహను ముందుకు తెచ్చారు. మహాభారతంలోని అస్త్రాలు బహుశా అణు ఆయుధాల కంటే భిన్నమైన శక్తి రూపాలై ఉండొచ్చు. ఉదాహరణకు అవి శబ్ద శక్తి లేదా లేజర్ టెక్నాలజీ లేదా మానసిక శక్తి ఆధారంగా ఉండి ఉండవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం, రాజస్థాన్లోని మొహంజోదారోలో పురాతన నగరాలలో రేడియో యాక్టివ్ బూడిద ఆనవాళ్లు కనిపించాయని కొందరు పరిశోధకులు చెబుతారు. ఇది నిజమైతే అది మహాభారత యుద్ధంలో ఏదో భారీ ఆయుధం ఉపయోగించబడిందని సూచిస్తుందా? కానీ ఈ విషయంలో శాస్త్రీయ ఆధారాలు ఇంకా స్పష్టంగా లేవు. మరోవైపు కొందరు శాస్త్రవేత్తలు ఇలా అంటారు, మహాభారతంలోని వర్ణనలు బహుశా సాహిత్య సౌందర్యం కోసం అతిశయోక్తిగా రాయబడి ఉండవచ్చు. నిజమైన ఆయుధాల కంటే ఆధ్యాత్మిక లేదా తాత్విక సందేశాలను సూచిస్తాయని వారి అభిప్రాయం. మహాభారతం కేవలం యుద్ధం గురించి చెప్పే కథ కాదు, అది మానవ జీవనంలోని ధర్మం, అధర్మం, బాధ్యత మరియు శక్తి గురించి లోతైన సందేశాలను ఇస్తుంది. అస్త్రాలు బహుశా ఆధ్యాత్మిక శక్తుల ప్రతీకలు కావచ్చు. ఉదాహరణకు బ్రహ్మాస్త్రం అంటే కేవలం ఒక ఆయుధం కాదు, అది జ్ఞానం మరియు శక్తి యొక్క సమ్మేళనం. దాన్ని ఉపయోగించే వ్యక్తి దాని బాధ్యతను కూడా భరించాలి. ఇది ఆధునిక న్యూక్లియర్ ఆయుధాలకు కూడా వర్తిస్తుంది. శక్తి ఎంత గొప్పగా ఉంటే బాధ్యత కూడా అంతే ఎక్కువ. మన సంస్కృతిలో అస్త్రాలు ఒక హెచ్చరిక లాంటివి. శక్తిని ఎప్పుడు జాగ్రత్తగా ఉపయోగించు, లేకపోతే అది విధ్వంసాన్ని దారితీస్తుంది. మహాభారతం మనకు ఈ పాఠాన్ని వేల సంవత్సరాల క్రితమే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మహాభారతంలోని అస్త్రాలు న్యూక్లియర్ వెపన్స్ కావచ్చా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. కొందరు ఇది ఆధునిక ఆయుధాలకు సమానమని నమ్ముతారు, కొందరు ఇది కేవలం సాహిత్య సౌందర్యమని అంటారు, మరికొందరు ఇది ఆధ్యాత్మిక సందేశం అని చెబుతారు. మహాభారతం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పించింది. శక్తి ఎలా ఉన్నా దాన్ని ఎలా ఉపయోగిస్తామనేది ముఖ్యం.
ఈరోజు మన చేతిలో ఉన్న టెక్నాలజీ, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ మన బాధ్యతను గుర్తు చేస్తాయి. మహాభారతంలోని అస్త్రాలు నిజంగా న్యూక్లియర్ వెపన్స్ లాంటివని నమ్ముతారా, లేదా ఇదంతా ఒక సాహిత్య కల్పన అని అంటారా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్.